ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈరోజు సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 11 నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుతుందని వెల్లడించారు. అనంతరం తమిళనాడు, శ్రీలంక తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం చూపిస్తుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.